కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మానుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా రాశి ఫలితాలు అనేటువంటివి వినేటువంటి ముందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని వినమన్నారు. ఎందుకయ్యా అంటే కనుక పంచాంగ శ్రవణం వల్ల ఏమి ఫలితాలు కలుగుతాయో ఆ యొక్క శ్లోకంలో పెద్దవాళ్ళు మనకు సూచించారు. సమస్త పుణ్యతీర్థాలు తిరిగినటువంటి పుణ్యఫలితము, గోదానము మొదలైనటువంటి మహాదానములు చేసినటువంటి పుణ్యఫలితములు, పురాణాది శ్రవణాలు చేసినటువంటి పుణ్యఫలితములు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆ విన్నటువంటి భక్తులకు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు. అలాంటి మహత్తరమైనటువంటి రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రధానంగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి వాటి వల్ల మీ యొక్క రాశి వాళ్ళకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు ఉగాది ఫలితాలు మనం సూచించేటువంటివి ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారం తీసుకుని 1 గురుగ్రహ సంచారము, 2 శనైశ్చర గ్రహ సంచారము, 3 రాహుగ్రహ సంచారము, 4 కేతుగ్రహ సంచారం. ఈ 4 సంచారాలు ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది రోజు నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అనేటువంటిది మనం ముందుగా చూసుకుంటే కనుక శని భగవానుడి యొక్క సంచారం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడాను ఎటువంటి సంచారం కూడా శని భగవానుడు చేయట్లేదు, మీనరాశిలోనే ఉంటున్నారు. అదేవిధంగా గురుగ్రహ సంచారం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి సంచారం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా రాహుకేతుల్ని మనం గమనించుకుంటే కనుక ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగాను సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఇద్దరు కూడాను రాహువు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి మనకి డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2026వ సంవత్సరంలోనూ సంచారం చేయబోతున్నారు. ఈ సంచారాలను బట్టి ఈ యొక్క ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఈ సంవత్సర కాలం మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. కర్కాటక రాశి వారికి ఒక పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ప్రధానంగా కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మనం గమనించుకుంటే కనుక ఇన్ని రోజులు కూడాను వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వల్లను ఆదాయ విషయాల్లోనూ ఎంతో స్ట్రగుల్ అయ్యారు. అంటే వృత్తిపరంగా కొంతమేరకు అన్సాటిస్ఫాక్షన్ అయినటువంటి లైఫ్నే మీరు లీడ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే ఏదో గడిచిపోతుంది కాలం, ఏదో 4 రూపాయలు కుటుంబ వ్యవస్థకు నడిపించడానికి వస్తుంది, కానీ ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేక స్ట్రగుల్ అవుతూ ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఒత్తిడితో ఉన్నప్పటికి కూడాను మీ యొక్క జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే కనుక మీరు ఖచ్చితంగా పొందగలుగుతారని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక జూన్ 2వ తారీఖు నుంచి లగ్నంలోకి అంటే మీ యొక్క రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ సంచారం అనేటువంటిది గురువుకి ఉచ్చస్థానంగా చెప్పుకోవాలి. అయితే జన్మనే దేహనాశాయ అని చెప్పేసి ఆ యొక్క ఒంటి మీద ఎక్కువగా శ్రమ ఉంటుంది. అంటే ఒంటి మీద శ్రమ అంటే కనుకను మీరు శ్రమించి ఆలోచించి ఏవైతే కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ యొక్క ఫోకస్ పెడతారో, అలాగే మీరు ఎక్కడైతే కనుక పరిపూర్ణమైనటువంటి శక్తిని మీరు ఉపయోగిస్తారో ఆ పని ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుంది ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు ఇది చాలా అనుకూలించేటువంటి కాలం. మీ స్కిల్స్ని, అదేవిధంగా మీరు పెట్టేటువంటి ఎఫర్ట్స్ని ఖచ్చితంగా అవతల వాళ్ళు గుర్తిస్తారు. దాని పరంగా మీరు లాభాలను కూడా ఈ సంవత్సరం పొందగలుగుతున్నారు. అయితే ఈ సంవత్సరం ఏంటంటే కనుకను మీకు ప్రధానంగా కేతుగ్రహ సంచారం అనేటువంటిది ద్వితీయ స్థానంలో జరుగుతూ ఉండడం వల్ల ఇన్ని రోజులు కూడాను ఒక పర్టికులర్ నిర్ణయానికి మీరు రాలేరు. దాని మీద కొంతసేపు దీని మీద కొంతసేపు ఇలా ఫోకస్ పెడుతూ సతమతపడుతూ ఉంటారు. అయితే ఆఫ్టర్ జూన్ తర్వాత మీ యొక్క
ఫోకస్ కానీ మీరు చేసేటువంటి పని విధానం కానీ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీనివల్ల అవతల వాళ్ళకి మీ మీద ఒక మంచి ఆకర్షణీయమైనటువంటి గుర్తింపు అయితే కనుక ఖచ్చితంగా మీకు లభిస్తుంది. వృత్తిపరంగా మీరు ఏవైతే కనుకను మీ యొక్క ఆలోచన విధానాలను, మీ స్కిల్స్ని మీరు ఉపయోగించుకుందాం అనుకుంటున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ప్రదర్శించగలుగుతారు. అయితే వ్యాపారస్తులకు మాత్రము కొంతమేరకు ఇబ్బంది కలిగించేటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి కర్కాటక రాశి వారికి. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంతమేరకు స్ట్రగుల్ ఉండేటువంటి కాలం. ఇప్పటికే మీ యొక్క డబ్బు కానీ, మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కానీ ఆగిపోయేసి మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి. అయితే జూన్ తర్వాత జరిగేటువంటి గురుగ్రహ సంచారము అనేటువంటిది మీకు ఒత్తిడిని అయితే కనుక ఖచ్చితంగా తీసుకొస్తుంది. అంటే ఇన్ని రోజులు ఏంటంటే కనుక ఆ రొటేషన్ అనేటువంటిది ఏదో విధంగా మీరు జరిపారు, కానీ ఇప్పుడు ఏంటంటే కనుక చేతులు కట్టేసినట్టుగా మారిపోతుంది. ఈ సమయంలో ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా షూరిటీలు కానీ, అలాగే చేసేటువంటి పెట్టుబడులలో కానీ ఖచ్చితమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి కాలం ఇది బాగా సూచించేటువంటి విషయం వ్యాపారస్తులకు. అయితే ఎవరైతే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితమైనటువంటి అనుకూలమైనటువంటి కాలం అయితే కనుక కనపడుతుంది. ఎవరైతే కనుక మీడియా రంగంలో, సినీ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మాత్రం కీర్తి భంగం కలిగేటువంటి సూచనలు అయితే కనుక ఖచ్చితంగా ఈ సంవత్సరం కనపడుతున్నది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక అటు ఉద్యోగం కానీ, ఇటు వ్యాపార వ్యవస్థలో కానీ కర్కాటక రాశి వారికి మరింత ఆ యొక్క ఇబ్బంది కలిగించేటువంటి కాలంగా ఈ సంవత్సరాన్ని మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ సంవత్సరం ఎవరికి అనుకూలించబోతుందంటే కనుక ఎవరైతే కనుక వాళ్ళ పూర్తి ఎఫెక్ట్స్ని పెడతారో, పూర్తి శక్తిని ఉపయోగిస్తారో, పూర్తి ఆ యొక్క ఫోకస్గా ఉంటారో వాళ్ళకి మాత్రం కొంతమేరకు అనుకూలించేటువంటి కాలం. కానీ ఏదో లక్ మీద ఆధారపడి ఈ యొక్క వృత్తిపరంగా నేను ఎదిగిపోదామనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రము ఈ సంవత్సరం అంతగా అనుకూలత లేదు. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకు కూడా మనం చూసుకుంటే కనుకను గురుగ్రహ సంచారం వల్లను ఈ సమయంలో ఏంటంటే కనుక ఫోకస్డ్గా ఉండరండి. కొంతమేరకు వారు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అయితే డిసెంబర్ తర్వాత 2026 డిసెంబర్ తర్వాత మాత్రము వారికి విద్యాపరమైనటువంటి అనుకూలత కనుక ఖచ్చితంగా కనపడుతున్నది. పోటీ రంగ పరీక్షల్లో కూడా ఖచ్చితంగా పై చేయి మీదే అవుతుంది. అయితే ఈ యొక్క సమయంలో అయితే కనుకను ప్రధానంగా గురుగ్రహ సంచారం వ్యయస్థానంలో జరుగుతున్నది కాబట్టి జూన్ వరకు అస్సలు అనుకూలత లేదు. మీరు అనుకునేటువంటి ఫలితాలు ఒకటి, అక్కడ వచ్చేటువంటి అవుట్పుట్ ఇంకో విధంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు కొంతమేరకు నిరాశ కలగజేసేటువంటి కాలంగా ఈ యొక్క సమయాన్ని చెప్పుకోవచ్చు. అయితే జూన్ తర్వాత మాత్రం ఈ యొక్క పరిస్థితి కొంతమేరకు మెరుగుపడుతుంది. ఖచ్చితంగా పిల్లలు ఫోకస్గా ఉంటారు. అయినప్పటికి కూడా వాళ్ళు ఎంత శ్రద్ధగా వాటి మీద ఫోకస్ చేసినా సరే కొంతమేరకు సతమత పడేటువంటి సూచనలు అయితే కనుక ఖచ్చితంగా కనపడుతుంది. ఎవరైతే కనుక విదేశీ విద్య గురించి, విదేశీ ఉద్యోగం గురించి, విదేశీ వ్యాపారం గురించి, వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డిసెంబర్ తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. అప్పటి వరకు కూడాను కొంతమేరకు ఇబ్బంది పడతారు. ఆ యొక్క ప్రయత్నాలు ఏమన్నా గట్టిగా ముందుకు తీసుకెళ్దాం అంటే కనుక అది ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మారిపోతుంది. ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ యొక్క రాశివారు. ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం చూసుకుంటే కనుకను ప్రధానంగా వివాహ విషయంలోనూ, సంతాన విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయి. జూన్కి ముందు మీకు ఖచ్చితంగా ఆ యొక్క వివాహపరంగా కానీ, సంతానపరంగా కానీ ఒక శుభవార్తను అయితే కనుక వినబోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా కుటుంబ వ్యవస్థ రీత్యా ఉన్నటువంటి ఆ దూరము, ఎడబాటు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కొంతమేరకు సర్దుబాటు అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి. జూన్ లోపల ఈ యొక్క విందు వినోదాల్లో ఖచ్చితంగా పాల్గొంటారు. మీ చేతుల మీదుగా కానీ, మీ ఇంట్లో కానీ జరిగేటువంటి ఒక శుభ కార్యక్రమానికి మాత్రం ఖర్చు వాటిల్లేటువంటి సూచనలు అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ గోచరిస్తూ ఉన్నది ఈ సంవత్సరము కర్కాటక రాశి వారి ఫలితాల్లో. అయితే జీవిత భాగస్వామితో ఉన్నటువంటి ఆ చిన్నపాటి చికాకులు కానీ, ఇబ్బందులు కానీ ఏవైతే ఉన్నాయో జూన్ తర్వాత సర్దుబాటు అవుతాయి. ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామి యొక్క అండదండలు ఈ సంవత్సరం మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. కాబట్టి ఇది కూడా ఇక్కడ సూచించేటువంటి విషయం. కుటుంబ వ్యవస్థ రీత్యా ఉన్నటువంటి ఆ యొక్క చిన్నపాటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఆస్తి తగాదాలు కానీ, భూ సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడాను డిసెంబర్ తర్వాత మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక కలగబోతున్నాయి.
ఇక ప్రేమ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ద్వితీయ స్థాన కేతుగ్రహ సంచారం, వ్యయస్థాన గురుగ్రహ సంచారము, అదేవిధంగాను అష్టమ స్థాన రాహుగ్రహ సంచారం. ఈ సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవతల వాళ్ళ మాటను వినేటువంటి ఓపిక కూడా మీకు ఉండదు. అయితే ఈ సమయంలో ఏంటంటే కనుక మీరు చేయదగినటువంటి విషయం ఏంటి అంటే కనుక అవతల వాళ్ళు చెప్పేటువంటి మాటను కొంత మేరకు శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు, ఎడబాటు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రేమ జీవనంలో ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఆరోగ్య ఆర్థిక వ్యవస్థల గురించి మనం గమనించుకుంటే కనుక ఆరోగ్యపరంగా అష్టమ రాహు వల్ల ఇప్పటికే గాయాలు, చిన్నపాటి యాక్సిడెంట్స్ వంటివి జరుగుతూ గాయాలు కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయని మునపట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడాను డిసెంబర్ వరకు కూడా అష్టమ రాహు గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు ఉన్నటువంటి సేపు కూడాను అంటే రేపు జరగబోయేటువంటి జూన్లో జరగబోయేటువంటి ఆ యొక్క గురుగ్రహ సంచారం వరకు కూడాను ఆపరేషన్ల వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యరీత్యా ఎవరైతే కనుక దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు కలిగి ఉన్నారో, లేదా ఎవరైతే కనుకను ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడాను మధ్యస్థంగా ఉండండి. ఆ సమయంలో కూడా కొంచెం ప్రయాణం చేసేటువంటి సమయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు. మిగతా ఆరోగ్య విషయంలో ఎటువంటి భయమూ అవసరం లేదు. అదేవిధంగాను ఆర్థిక వ్యవస్థ గురించి మనం గమనించుకుంటే కనుక ఇన్ని రోజులు కూడాను గురువు అతిచార సంచారం వల్ల, అంటే సంచారం పూర్తి కాకముందే కర్కాటక రాశిలోకి వచ్చి వెళ్ళారు. కాబట్టి ఈ మొన్న జరిగినటువంటి ఆ యొక్క జనవరి నుంచి ఈ యొక్క జూన్ మధ్యకాలంలో కూడాను ఆకస్మికమైనటువంటి ధనలాభం ఉంటుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి చోటు నుంచి మీకు ఆ యొక్క ఆర్థిక సాయం అనేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా స్థిరాస్తులు కొనుగోళ్లు చేసేటువంటి వాళ్ళకు కూడాను ఈ యొక్క జూన్ లోపల కొంతమేరకు అనుకూలమైనటువంటి కాలం అయితే కనుక గోచరిస్తున్నది. జూన్ తర్వాత నుంచి డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి కాలంలోనూ లోన్స్ వంటి వాటి విషయంలోనూ ఎక్కడైతే కనుక మీరు అప్పు చేశారో అక్కడి నుంచి మాత్రం కొంతమేరకు ఒత్తిడి కలిగించేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనబడుతుంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 55% మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలంటే కనుక ఏ యొక్క దైవారాధన చేయాలి ఈ యొక్క సంవత్సరంలో అంటే కనుక ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే కనుక అమ్మవారి యొక్క ఆరాధన కానీ, నరసింహస్వామి వారి యొక్క ఆరాధన కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగజేస్తుందండి కర్కాటక రాశి వారికి. ఈ సంవత్సరంలోనూ మంగళవారం నాడు కానీ లేదంటే కనుక శుక్రవారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి శ్రీచక్రం ఉన్నటువంటి గుళ్ళో శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమను నిత్యము ధరించి మీ యొక్క పనుల మీద వెళ్ళడం వల్ల కార్యసిద్ధి చేకూరుతుంది, అనుకూలమైనటువంటి వాతావరణం చేకూరుతుంది. అదేవిధంగా నిత్యము కూడా చిన్న గంధం బొట్టు పెట్టుకోవడం వల్ల వెళ్ళేటి పనుల్లో కూడాను కార్యసాధన చేకూరుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఒక్కసారైనా సరే గురుగ్రహానికి అలాగే రాహుగ్రహానికి తగు జపశాంతులు చేయడం వల్లను ఈ సంవత్సరం కలిగేటువంటి అశుభాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు కూడా మీరు పొందగలుగుతారు. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి సూచనలు గమనించుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీకు కలిగేటువంటి దోషాలన్నీ కూడా అధిగమించి మీ గోల్స్ వైపు, మీ కెరియర్ వైపు మీ అడుగులన్నీ కూడాను తాపీగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని స్మరిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే కనుక ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మన యొక్క జీవితం మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయంటే కనుక కేవలం 40% మాత్రమే చూపిస్తాయి. మిగతా ప్రభావం అంతా కూడాను జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సరే మీలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నేను మీ యొక్క జాతకాన్ని పరిశీలించి మీ యొక్క జాతకపరంగా మీకున్నటువంటి శుభయోగాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను సూచించగలను. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.